ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయాయని మనం చాలా చాట్లు విన్నాము, చూసాము. కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే రీసెంట్గా మనం ఐబొమ్మ తెలిసిందే కదా, ఐబొమ్మ నుంచి ఫౌండర్ అరెస్ట్ అయితే అయ్యారు. సో ఆయన పట్టించింది ఎవరని సెకండరీ. ఎక్కడో కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న పర్సన్ని అసలు మన హైదరాబాద్లో ఎలా పట్టుకున్నారు. ఐలాండ్స్లో ఉన్న పర్సన్ రీసెంట్గా గ్లోబల్ టోటర్ ఉంది మన మహేష్ బాబు గారిది. సో ఆ ఈవెంట్ కోసం వద్దామని చెప్పేసి వచ్చారంట. ఆయన ఐలాండ్స్ దగ్గర నుంచి ఫ్రాన్స్కి అయితే వచ్చారు. సో ఫ్రాన్స్కి వచ్చి ఫ్రాన్స్ దగ్గర నుంచి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారు. రాజీవ్ గాంధీ అక్కడి నుంచి కూకట్పల్లి వచ్చారు. సో కూకట్పల్లి వచ్చారు, ఫ్రైడే వచ్చారు. సో సాటర్డే అయితే మన వాళ్ళు పట్టేసుకున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు ఇచ్చారు అని నేను కూడా చెక్ చేశాను. చాలా అంటే చాలా చెక్ చేశాను, న్యూసెస్ కూడా చూశాను. కానీ పట్టుకుంది ఎవరంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే వాళ్ళ వైఫ్ ఇచ్చారని చెప్పేసి చాలా వరకు అయ్యే వస్తున్నాయి. బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరిచ్చారో ఇంకా క్లారిటీ కూడా లేదు. కానీ వైఫై ఇచ్చారని చెప్పి సోషల్ మీడియా మొత్తం అదే ట్రిగర్ అవుతుంది. అసలు ఏంటి ఐబొమ్మ స్టార్ట్ చేశాడు ఎందుకు అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు చూడాలనిపిస్తుంది, సో చూసేయాలి అనే ఒక థాట్. ఎందుకంటే ఈయన అరెస్ట్ అయిన వెంటనే వెబ్సైట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఐబొమ్మ వెబ్సైట్స్ ఆగిపోయింది. అంటే 2024లో ఐబొమ్మ అప్పటి వరకు ఉంది, తర్వాత బెప్పం లాగా చేంజ్ అయింది 24 జూలైలో ఏమో చేంజ్ అయిపోయింది. మొబైల్ ఉంది, ఆ మొబైల్ని ఏం చేస్తారు, పాప్కార్న్లో పెట్టి మరీ పెట్టేవాళ్ళంట. లేకపోతే ఒక బెల్ట్ ఉండేదంట, ఆ బెల్ట్ ఇక్కడ ఇలా ఫోన్లో జేబులో పెట్టుకోవడం కానీ డిఫరెంట్గా అలా పెట్టేసి వాళ్ళు వీడియోస్ అయితే తీసేసేవాళ్ళంట. ఇలానే కాకోకుండా ఇప్పుడు మూవీస్ అంటే వెళ్ళి కూర్చోవడం నార్మల్గా స్నాప్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే స్టోరీల్లో మొత్తం మూవీస్ మొత్తం పెట్టుబడి దొప్పుతున్నారు. సో ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కూడా అలానే తయారైనాయి. ఇప్పుడు గ్లోబల్ టోటర్ కూడా అంతే. పాపం రాజమౌళి గారు ఎంతో సెటప్ చేసుకుని ఇది చేసుకుంటే ఎవరో డ్రోన్ ఫ్లై చేసేసి క్యాప్షన్స్ తీసుకున్నారని. హిట్ 3 తీసుకుందాం. హిట్ 3 రిలీజ్ అవుతుంది, అయింది. విత్ ఇన్ 8 hours ముందే వచ్చేసింది. ఎందుకు, ఎలా వచ్చిందో చాలా మంది డౌట్స్. అరే వస్తే ఐబొమ్మకి వస్తుంది, లేకపోతే వేరే వెబ్సైట్ మూవీ రూల్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బట్ టెలిగ్రామ్లో అయితే వెంటనే వచ్చేసింది. నేనేం చూడను అని నేను అంటలేదు, నేను చూసినోడినే. సో మీరు ఎప్పుడైతే ఏ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేశారో మీ డేటా, మీ యాక్సెస్, ప్రతి ఒక్క డేటా వాళ్ళకి వెళ్ళిపోతుందంట. మీ డేటా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నాకు తెలిసి ఎన్ని కోట్ల మంది ఉందో కూడా తెలియదు ఇప్పటికి కూడా ఐబొమ్మ నుంచి. అంతేకాదు ఇంకా ఇప్పుడు నార్మల్గా ఇందాక చెప్పా కదా, బీహార్లో ఒక పర్సన్ ఉన్నాడంట. తను ఏంటంటే సర్వర్స్, డిజిటల్ మీడియాస్ని హ్యాక్ చేసేవాడంట. ఇంకా అలానే తమిళనాడులో చాలా మంది ఆపరేటర్స్ ఉన్నారంట. ఇంకా మన హైదరాబాద్లో చూసుకుంటే కిరణ్ కుమార్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళంట. ఆల్మోస్ట్ 100 కంటే ఫిల్మ్స్ ఎక్కువ తీశాడంట అబ్బాయి మన హైదరాబాద్లోని. ఇయర్కి ఎన్ని మూవీస్ తీసేశారు ఇలా. సో ప్రొడ్యూసర్స్కి లాసెస్, డైరెక్టర్ లాస్, అసలు ఎంటైర్ మూవీ డిపార్ట్మెంట్కి అందరికీ లాస్ అవుతుంది. స్టేట్స్ వరకు చెప్తా. మన టీఎఫ్ఐలో ఆల్మోస్ట్ 3,700 crores లాస్ అయిందంట. 3,700 crores లాస్ అయిందంటే అది కూడా మీరు ఏమనుకుంటున్నారు, ఒక సంవత్సరం క్రితం ఏం కాదు, జస్ట్ 2024 వరకే. సో ఇండియా మొత్తం ఎంత అయింది, 2023 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 22,000 crores పైనే ఉంది. డేటా ఏమన్నా ఇలా జరిగిందంటే, ఒకవేళ మీ మొబైల్లో కనుక కెమెరా ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఫ్లాష్ అవుతూ ఉంటుంది, ఇక్కడ లైట్ లాగా ఉంటుంది. హ్యాక్ అయితే నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది మా ఫ్రెండ్స్ మొబైల్స్ కూడా హ్యాక్ అయింది. మీరు కెమెరా ఓపెన్ చేయగానే మీకు కనుక ఇక్కడ ఒక సింబల్ లాగా లైట్ లాగా కనిపిస్తుంది కదా, అది మీరు ఆపరేట్ చేసేటప్పుడు కూడా కనిపిస్తుందేమో. 1-4 సార్లు చూసుకోండి. ఎందుకంటే మనకు కనిపించవు ఒక్కోసారి. మన హడావిడిగా ఇలా ఫోన్ ఓపెన్ చేసేసి కూర్చుంటాం. కానీ మీరు ఒకసారి చూడండి, కెమెరాస్ ఎప్పుడైతే ఆన్ అవుతున్నాయో మనకు తెలియకుండా మన వీడియోసే తీస్తారు, మనయే ఇది చేస్తారు. ఏంటి అన్ని ఫొటోస్ కూడా తీసేసి బ్లాక్మెయిల్ చేసేస్తారు రేపు పొద్దున. అప్పుడు పరిస్థితి ఏంటి, మన డేటా బొచ్చుడు ఉంది. అసలు ఐబొమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి చాలామంది యూజ్ చేస్తుంటారు, స్టూడెంట్స్ యూజ్ చేస్తుంటారు. అసలు ఐబొమ్మ గురించి తెలియని వాళ్ళు లేరు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీలో ఈ వీడియో చూసేవాళ్ళు కానీ ఇంకా ఎవరో కానీ ఎంతమంది చూస్తున్నారు, ఏ లాంగ్వేజ్ చూసినా అనవసరం, మీలో ఎంతమంది ఐబొమ్మ క్లిక్ చేసి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి డిఫరెంట్ మొబైల్స్ మీరు చూస్తున్నారు, మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకుంటున్నారు, అసలు ఎంతమంది క్లిక్ చేసి వీడియోస్ చూసారో కింద కామెంట్ చేయండి. నిజంగా ఆ డేటా కనుక ఎవరికైనా వేరే వాళ్ళకి ఏమన్నా ఇదైతే ఏంటి పరిస్థితి. మీ పర్సనల్ డేటాస్ ఉంటాయి,
లేకపోతే మీ లవర్స్తో ఉన్నాయో, లేకపోతే మీ వైఫ్స్తో ఉన్నాయో, లేకపోతే మీ ఫ్యామిలీస్తో ఉన్నాయి, డిఫరెంట్గా చేసి అలా అప్లోడ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇంకోటి ఏంటంటే మూవీ టికెట్స్ కూడా హైక్ చేశారు, అది కూడా నిజమే. మూవీస్ టికెట్స్ హైక్ చేయటం వల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇలా. సో వీళ్ళందరూ ఓటీటీ దాకా ఆగుతున్నారు ఈ మధ్యన. మ్యాక్సిమం 1 వీక్ 2 వీక్స్లో వచ్చేస్తుందండి. సో మీరు మ్యాక్సిమం థియేటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మూవీ టికెట్స్ పెంచారు, అందుకనే మేము ఇలా చూస్తున్నాం అన్నది కూడా కామెంట్ చేయండి. అసలు మనం కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా మనకు కూడా. సో ఇలా హైక్ చేయడం వల్లే మేము ఇలా చూడాల్సి వస్తుంది అని. సో ఆయన లాగా మీరు అంత చదువుకున్న ఆయన కూడా ఇప్పుడు హ్యాక్ చేసి మూవీస్, అంటే హ్యాక్ చేసి మూవీస్ డౌన్లోడ్ చేసుకుని చూసి అంత ఏముంది అది. సో ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటి టాపిక్స్ అయినా కావాలంటే ప్లీజ్ ఒకసారి కింద లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే బాయ్.